హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కోసారండి లైనింగ్ బ్లౌజులు వేసుకోవాలంటే చికాగ్గా అనిపిస్తుంది. అంటే ఒక ఏజ్ వచ్చేసరికండి చిన్నపిల్లలప్పుడు వేసేసుకోవచ్చు. ఈ శారీలో బ్లౌజ్ ఇలా ఇచ్చారండి, బుటా అది ఉంది, అంచులు ఇచ్చారనమాట. అయితే నేనేం చేశానంటే ఇలా లైనింగ్ బ్లౌజు మందం డబల్ వస్తుంది కదండి, అందుకని అలా వేసుకోలేమని ఇలా కాటన్ తీసుకుని దానికి నడుంకి చేతులకి అంచులు మాత్రం వేసుకున్నానండి. చూసారా, శారీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇలా మనం వేసుకోవచ్చండి. అంటే ఎప్పుడన్నా ఇలా లైనింగ్ బ్లౌజులు మనం వేసుకోలేము, ఇంకా చేతి పని చేయలేదండి, బ్లౌజ్ ఇప్పుడే కుట్టాను కదా, అందుకనే అలా ఉంది. అయితే ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి, చక్కగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజుల్ని. ఇలా మనం కుట్టుకోవాలి అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ని ఓపెన్స్ ఉన్నవి అవతల వైపు పెట్టుకుని మన వైపు ఏమో ఓపెన్స్ లేకుండా పెట్టుకోవాలండి. తర్వాత చెస్ట్ లూజ్ తీసుకోవాలన్నమాట. ఇది నా బ్లౌజే కాబట్టి చెస్ట్ లూజ్ 12 అంగుళాలండి. నా కొలతలు తెలుసు కాబట్టి నేను ఆ జాకెట్ లేకుండా కట్ చేస్తున్నాను. ఇలా మనం 2 గీతలు గీసుకుని దాన్ని పొడవుగా మనం కలుపుకోవాలండి. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి వీపు పొడవు 16 అంగుళాలండి. ఇది కూడా 16 అంగుళాలకి 2 చోట్ల గీత పెట్టుకుని ఆ 2 గీతల్ని కలుపుకోవచ్చు. టేపుతో కలిపి గీసుకోవచ్చండి, లేదు స్కేల్ ఉంటే స్కేల్తో కూడా. తిన్నగా రావడం ముఖ్యం కదండి, అందుకని అనమాట. ఇప్పుడు షోల్డర్ తీసుకుందామండి. నాది షోల్డర్ 6 అంగుళాలండి. 6 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. ఇంకొంచెం కిందకు కూడా 6 అంగుళాలకి చేసుకోవాలండి. తీసుకుని ఆ 2 గీతల్ని కలుపుకోవాలన్నమాట. అయితే 6 అంగుళాలు షోల్డర్ పెట్టినప్పుడు 6 అంగుళాలు చంకదింపు వస్తుందండి సాధారణంగా. నాకు కొంచెం చేతులు సన్నం మూలాన 5:30 సరిపోతుందండి కరెక్ట్గా, అందుకని 5:30కి నేను మార్క్ చేస్తున్నాను. చూడండి, చక్కగా ఒక బాక్స్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆ బాక్స్ కార్నర్ దగ్గర నుంచి 1:30 అంగుళాలకి మార్క్ చేసుకుని దాన్ని రౌండ్గా గీసుకోవాలండి. రౌండ్ స్కేల్తో తీసుకోవచ్చు, లేదు మనం ఇలా గీసేయగలం అనుకుంటే ఇలా చేసుకోవచ్చండి. చూసారండి, ఇప్పుడు భుజం కొలుచుకోవాలండి. భుజం 3:30 పెట్టుకుంటే నాకు చక్కగా 3కి నిలుస్తుందండి. అటు ఇటు ఖర్చులు పోను, నేను అన్ని ఖర్చులతోనే చెప్తున్నా కాబట్టి అదిగోండి 3:30కి పెట్టుకున్నాను అనమాట. నాది ముందు మెడ అండి, వెనక మెడ 7:30 అండి, ముందు మెడ కాదు, సారీ. అయితే అక్కడ చూసారా, పావు తక్కువ 3 వచ్చింది కాబట్టి కింద వెడల్పు 3:15 పెట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉంటే ఎప్పుడైనా మెడ బాగా రౌండ్ వస్తుందండి. ఇదో చిన్న టిప్ అని చెప్పుకోవచ్చు అనమాట. కింద అలా వెడల్పు పెట్టుకున్న తర్వాత ఆ 2 గీతల్ని కలుపుకోవాలండి. కలుపుకుని దాన్ని కూడా రౌండ్ చేసుకోవాలి. ఆ రౌండ్ చాలా చిన్నగా చేసుకుంటే సరిపోతుందండి. చూసారండి, కొంచెం తిక్కుగా గీసాను కనిపించడం కోసం. ఇప్పుడు నడుం పొడవు తీసుకోవడానికి చెస్ట్ లూజ్ 12 కదండి, నడుం వెడల్పేమో 1 అంగుళం తగ్గిస్తే నాకు సరిపోతుందండి. 11 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అందుకని 11 అంగుళాలకి మార్క్ చేసి అక్కడ క్రాస్గా ఒక గీత కొట్టేశానండి. ఇప్పుడు మనం ఇలా చూసుకున్నప్పుడు 1 అంగుళం మనకి వెనక డాట్స్కి సరిపోతుందండి క్లాత్. అందుకని చెప్పని తర్వాత మనం మార్క్ చేసుకుందాం, నేను చూపిస్తాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని మనం కట్ చేసుకుందామండి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. అదే అండి, డార్క్గా గీసాను, మీరు కనిపించడం కోసం మళ్ళీ గీసానండి నేను. ఇప్పుడు ఆ గీత వెంబడే మనం కట్ చేసుకోవాలండి. కటింగ్లో కూడా మనం రౌండ్ వచ్చిన దగ్గర కత్తెర్ని రౌండ్గా తిప్పుతూ కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా నట్లుగా రాకుండా మనం కుట్టేటప్పుడు కూడా స్టిచ్చింగ్ చాలా నీట్గా వస్తుందండి. అందుకని కత్తెర్ని ఎక్కడ మనం కట్టుగా వచ్చేటట్టుగా చూసుకోకూడదండి, సాఫ్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూసారండి, ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోతుందండి. చాలా నీట్గా ఈజీగా కట్ చేసుకోవచ్చండి బ్లౌజు. అంటే కొలతలన్నీ నాకు తెలుసు కాబట్టి మీకు ఆది బ్లౌజ్తో చూపించలేదు నేను. మామూలుగా అయితే మనం ఆది బ్లౌజ్తో కూడా చూసుకోవచ్చండి. ఇప్పుడు నడుం చూడండి, డాట్స్ చెప్తాను అన్నాను కదా, 1:30 అంగుళాలు ఖర్చుకు వదిలేసుకోవాలండి. వదిలేసుకుని ఆ ఖర్చు దగ్గర నుంచి మధ్యకి ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే ఈజీ కటింగ్ అండి ఇదంతా. అలా మధ్యకి ఫోల్డ్ చేస్తే ఎక్కడికి వస్తే అక్కడ కట్స్ పెట్టుకోవాలండి. అక్కడ మనం బ్యాక్ డాట్స్ వేసుకోవడానికి అనమాట. 2 వైపులా బ్యాక్ డాట్స్ వేసుకోవడానికి అక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఆ కట్స్ కరెక్ట్గా భుజాన్ని మధ్యకి వచ్చేస్తుందండి. చూసారా, కరెక్ట్గా మధ్యకి వస్తుంది. అలా వచ్చేటట్టయితే మనం డాట్స్ చాలా కరెక్ట్గా కట్ చేసినట్టు అర్థం అండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మిగిలిన భాగంలో బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపు కాకుండా రెండో వైపు హ్యాండ్స్ కోసం మనం తీసుకోవాలండి. దీన్ని మనం 4 మడతలు వేసుకోవాలి. ఓపెన్స్ అవతల వైపు ఉండాలండి, మనకేమో ఇటువైపు ఓపెన్స్ లేని వైపు ఉండాలి. అటువైపు హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. నేను హ్యాండ్ పొడవు 10:30 తీసుకున్నానండి. అటువైపు కూడా 10:30కి మనం మార్క్ చేసుకుని చివరికి
రెండు కలిపి ఒక గీత కొట్టుకోవాలండి. అయితే హ్యాండ్స్ డౌన్ 3 అంగుళాలండి. అలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక అంగుళం తీసుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి మనం హ్యాండు ఎలా అయితే ఆకారం వస్తుందో దాని ప్రకారం మనం మార్క్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కింద లూజు 6 అంగుళాలండి నాది. 6 అంగుళాలు ప్లస్ 1.5 ఖర్చు అండి. 1.5 అంగుళాలు ఖర్చు అక్కడ గీసుకుని ఈ కార్నర్లో మనం చంక లూజు దగ్గర గీసాం కూడా చూడండి, అక్కడి నుంచి అది రెండు కూడా కలిపేసుకోవాలి. ఈ కలిపేసుకున్న విధంగా మనం ఇప్పుడు కట్ చేసుకోవాలండి. చూసారా హ్యాండ్ ఆకారం ఎలా వచ్చిందో ఇలా కట్ చేసేసుకోవాలండి. చూసారా. అయితే నేను మీకు ఇక్కడ చేతి లూజు గురించి చెప్పలేదు కదండి, చెప్తానండి. ఈ మధ్యలో అయితే డాట్స్ కోసం అదే కట్స్ పెట్టుకోవాలండి. డాట్స్ కాదండి, మధ్యలో మనకు సెంటర్ రావడం కోసం కట్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇవి హ్యాండ్స్ వచ్చేసినాయి కదా మనకి. ఇప్పుడు ఫ్రంట్ లోత్ తీసుకోవాలండి. ఆ లోత్ తీసుకోవడం కోసం ఒక అంగుళానికి అక్కడ మార్కింగ్ చేసుకుని ఇటు నుంచి 1.5 ఖర్చు అండి. నేనైతే ఇలాగే కట్ చేస్తానండి ఎప్పుడు. ఆ ఒకటి పెట్టుకున్న దగ్గర నుంచి ఈ 1.5 ఖర్చు దగ్గరికి ఎంత ఉందో చూసుకోవాలండి. అది పావు తక్కువ 7 ఉంది అంటే 3.5కి ఒక గీత తక్కువ వస్తుందండి మధ్యకైతే. అయితే మనకి ఇలాగ ఒక్కోసారి మనం కరెక్ట్గా సెంటర్ రాలేదు, కొలవడం కరెక్ట్గా రాలేదు అనుకుంటే బిగినర్స్కి అండి అక్కడి నుంచి అక్కడ దాకా టేప్ ఎంత వచ్చిందో చూసుకుని ఆ టేపుని కరెక్ట్గా మనం మధ్యకి మడత పెట్టుకుంటే సరిపోతుందండి. మధ్యకి రావాలి కదా ఫ్రంట్ లోతు తీసుకోవడం, అందుకని. చూసారా నేను పెట్టిన గుర్తు దగ్గరికే వచ్చింది. అక్కడ మనం 30 అంగుళం లోపలికి పెట్టుకుని మనం మార్క్ చేసుకోవాలండి. కన్ను ఆకారంలో కరెక్ట్గా మనం హ్యాండ్ లోతు తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఫ్రంట్ వచ్చేసినట్టే మనకి ఇదండి హ్యాండ్ ఫ్రంట్ వైపు అనమాట ఇది. అది మనకి గుర్తు ఇలా కట్ చేసుకున్న తర్వాత గుర్తు కోసం మనం ఏం చేయాలంటే మధ్యలో ఒక కట్టు పెట్టుకోవాలండి. అంటే ఇది మనం ఫ్రంట్ వైపు అతకాలి అని గుర్తు అనమాట అండి. అందుకోసమని మధ్యలో ఒక కట్టు పెట్టుకోవాలన్నమాట. చూసారా హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం హ్యాండ్ ఖర్చు తీసేద్దామండి. అటువైపు చివర ఖర్చు కూడా ఉంచాం కదా, అదిగో ఎక్స్ట్రా కొంచెం గీసాను చూడండి, అది కూడా కట్ చేసుకుందాం. కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే హ్యాండ్ లూజ్ మీకు చెప్పలేదు కదండి. హ్యాండ్ లూజ్ నాది 9 అంగుళాలండి. ఎప్పుడు కూడా ఈ బ్లౌజులు మనకి బ్లౌజ్ పీస్ అయితే కరెక్ట్గా 9 అంగుళాలు వచ్చేస్తుందండి వెడల్పు. అందుకని ఉన్నది ఉన్నట్టు పెట్టేస్తాను అనమాట. అదే చిట్కా అండి. మిగతా క్లాత్ని ఇప్పుడు మనం హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోగా ఉన్న క్లాత్ని ఇలా వేసుకుని దాని మీద బ్యాక్ పార్ట్ వేసుకోవాలండి. నాకు ఫ్రంట్ షేప్ మామూలుగా నేను కొలత ప్రకారం వేస్తానండి. 13 అంగుళాలు వస్తుంది, అక్కడికే ఫోల్డ్ చేస్తా. సాధారణంగా బ్యాక్ పార్ట్కి 2 అంగుళాలు తగ్గిస్తే ఫ్రంట్ వస్తుందంటారు. నాకైతే ఇలాగేనండి అలవాటు. ఫ్రంట్ షేప్ నేను పొడవు కొలుచుకుంటాను, అది 13 అంగుళాలు అనమాట. దాని ప్రకారం ఇలా పెట్టుకుంటాను అనమాట. పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారా నెక్ అయితే ఇక్కడ కొంచెం స్పేస్ ఉండాలి కాబట్టి నేను పెట్టిన క్లాత్ని కొంచెం కిందకి జరిపాను అనమాట. తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చూసుకుని దాని ప్రకారం మనం బీస్ ముక్కతో కరెక్ట్గా గీసేసుకోవాలండి. గీసేసుకుంటే తర్వాత మనం మిగతా మార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఫస్ట్ చెస్ట్ లూజు ఇవన్నీ కూడా బ్యాక్ పార్ట్తోనే తీస్తాం కాబట్టి అలా తీసుకోవాలండి. ఇప్పుడు నా ఫ్రంట్ నెక్ చూద్దామండి. ఫ్రంట్ నెక్ నాది 6 అంగుళాలు పొడవండి. అందుకనే ఆ భుజం కుట్టు దగ్గర నుంచి 6 అంగుళాలకి మనం మార్క్ చేసుకుని అది ఇటువైపు కూడా నిలువుగా ఒక గీత గీసుకుని రెండు కలిపి రౌండ్ చేసుకోవాలండి. చూసారండి ఎక్కడికైతే భుజం వచ్చిందో అక్కడ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలన్నమాట. నేనైతే నా బ్లౌజ్ ఇలాగే కట్ చేసుకుంటానండి. నేను కట్ చేసుకునే విధానమే మీకు చెప్తున్నాను అనమాట. ఇలా అయితే నాకు ఈజీగా ఉంటుందన్నమాట. అంటే కొలతలు నాకు తెలుసు కాబట్టి అండి. లేకపోతే ఆది జాకెట్తో కూడా సేమ్. నేను ఇదివరకు కూడా మీకు ఆది జాకెట్తో చెప్పాను. ఇది మామూలుగా ఇప్పుడు లోతు ఫ్రంట్ లోతుకి ఇక్కడ కూడా కరెక్ట్గా కార్నర్ దగ్గర 30 ఇంచు లోతు తీసుకోవాలండి. మనం హ్యాండ్కి తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా 30 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది. చూసారా కరెక్ట్గా 30 ఇంచు వచ్చేసింది. ఇప్పుడు చిన్న ట్విస్ట్ అండి. ఇప్పుడు ఆ జాకెట్ తీసుకోవాలి మనం. ఎందుకు అంటే షేపు ఎదర పిన్ పట్టీస్ పొడవు తీసుకోవడం కోసం, అది 6 అంగుళాలు వచ్చేసింది చూసారా నెక్. ఆ పిన్ పట్టీస్ తీసుకోవడం కోసం మాత్రం ఇప్పుడు ఆ జాకెట్ ఉపయోగిస్తానండి నేను. ఇదిగోండి ఆ జాకెట్ నుంచి అది షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో చూసుకుంటే కరెక్ట్గా 4.5 ఉంది. ఆ 4.5కి ఒక అరంగుళం అంటే 5 అంగుళాల వరకు కొంచెం కుట్టు వేస్తాం కదా, ఇక్కడ ఫ్రంట్ దగ్గర మనం డాట్ వేస్తాం కదా, దానికోసం ఇంకొంచెం కిందకి పెట్టుకున్నా పర్వాలేదండి. పెట్టుకుని అక్కడి నుంచి 2.5కి ఆ క్రాస్ మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఈ 5 అంగుళాలకి కొంచెం కిందకి పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఆ 2.5కి మనం క్రాస్ ఇలా రౌండ్గా ఇలా కొట్టేసుకుంటే ఫ్రంట్ షేపు ఆకారం చక్కగా వస్తుందండి. తర్వాత అటువైపు కూడా చంక భాగం వైపు కూడా ఒక అరంగుళం పైకి పెట్టుకోవాలండి. మనం 13 అంగుళాలది గీసాం కదా, దానికంటే ఒక్క అరంగుళం పైకి పెట్టుకుని కట్ చేస్తే చక్కగా షేప్ రౌండ్ వస్తుందండి.
ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసుకున్నామో అది కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఇలా కట్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. చాలా సులువుగా కట్ చేసుకోవచ్చండి. నేను చెప్పిన పద్ధతిలో అయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీరు అనొచ్చు, ఏంటి కొలతలు మీకు తెలుసు కాబట్టి కట్ చేసేస్తున్నారు అని. కానీ కాదండి. ఆ జాకెట్తో కూడా నేను ఇదివరకు మీకు బ్లౌజ్ కటింగ్ చూపించాను. మీకు ఇప్పుడు ఇది అర్థమవుతుందో లేదో చెప్పండి. మామూలుగా కొలతలతో అంటే మీకు నేను లైనింగ్ జాకెట్లు వేసుకోలేని వాళ్ళ కోసం అని ఆ అంచులు అవి ఎలా కుట్టాలి ఏంటంటూ నేను బ్లౌజ్ కటింగ్ కూడా మీకు చూపిస్తున్నానండి. అంటే కొంతమంది అడుగుతున్నారండి బ్లౌజ్ కటింగ్ కూడా చూపించమని. అందుకోసమని నేను ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. అంతేగాని ఒకే వీడియో 10 సార్లు పెట్టాలని అయితే కాదండి. అలాగే బ్లౌజ్ కటింగ్ మీరు నేర్చుకుంటారు. తర్వాత నాలాంటి లైనింగ్ వేసుకోలేని వాళ్ళ కోసం కూడా ఇలా ప్లెయిన్ జాకెట్ కుట్టుకుని దానికి అంచులు వేసుకుంటే చీరకి ఎంత కరెక్ట్గా మ్యాచ్ చేయొచ్చు మనం అనే విధానం కోసం కూడా మీకు చెప్తున్నానండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనం. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ ఇవి మనం ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. చక్కగా కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత అండి అక్కడ 1.5 ఖర్చు ఉంది చూసారా. మనం ఏదైనా 1.5 ఖర్చు అని చెప్పాను కదా, 1.5 అంగుళాలు. అది కొలత పెట్టుకుని అక్కడ కట్స్ ఇచ్చుకోవాలండి. మనం ఇచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కలిపి మనం కట్స్ ఇచ్చుకోవాలండి. కట్ చేసుకుంటే చక్కగా సరిపోతుందండి. మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చూసారా అన్నీ కూడా సమానంగా వచ్చేసింది, ఏమీ తేడా లేకుండా. అక్కడ కూడా 1.5 పెట్టుకుని అక్కడ కూడా కట్ చేసుకోవాలి. కింది భాగంలో నడుం దగ్గరండి. అప్పుడు మనం కుట్టేటప్పుడు తిన్నగా వచ్చేస్తుందండి. కుట్టేటప్పుడు కూడా మనం ఏ ప్రాబ్లం కూడా ఎదుర్కోక్కర్లేదన్నమాట. అంత ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డాట్స్ కోసం చూద్దామండి. డాట్స్ ఎలా కుట్టాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు 2.5 అంగుళాలు చెప్పాను కదండి డౌను. ఆ 2.5 అంగుళాలకి అక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ షేపు మనం పెద్ద కుట్టు చూసారా, కింద డాట్ వేస్తాం కదా ఫస్ట్ డాటు, అది ఎవరిష్టం వాళ్ళదండి. చెస్ట్ని బట్టి పెట్టుకోవాలన్నమాట. అది 2 అంగుళాల 3 అంగుళాల 3 అంగుళాలు పెట్టామనుకోండి అది 1.5కి వస్తుందన్నమాట. పొడవైతే 2.25 అంగుళాలు పెట్టుకోవాలండి. పెట్టుకుని చూడండి గీస్తున్నాను, అలా త్రికోణ ఆకారంలో వస్తుందండి. అదే కుట్టామనుకోండి మనకి షేప్ చాలా నీట్గా చక్కగా చూసారా, కొంతమంది నిలబడాలంటారు, అలా వస్తుందన్నమాట. దాని మీదే కుట్టుకోవాలి. అయితే దీనికి ఏం చేయాలంటే కొంచెం ఈ కుట్టుకి కొంచెం పైకండి డాట్స్. నేనైతే అలా అంచనాగే పెట్టేస్తానండి. 2 వైపులా కలిపి ఒకసారి డాట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ దీనికి అక్కడ దాకా కుట్టు వేసుకోవాలన్నమాట. ఆ డాట్కి ఎదురుగుండా ఈ ఫస్ట్ డాట్కి సెకండ్ డాట్కి చంకలో వేసే డాట్కి మధ్యలో 1.5 అంగుళాలు ఇంచుమించుగా, అంటే నేను అంచనాగానే కుడతానండి, నేనేం కొలిచి మరీ కుట్టను. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. మన బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అండి చూసారా, అంచులు ఉన్నాయి చూసారా కింద వైపు, పై వైపున మనం షేప్ బెల్ట్ తీసుకోవచ్చండి. అయితే 9.5 అంగుళాలు అయితే నాకు కరెక్ట్గా సరిపోతుందండి నా బ్లౌజ్కి. కాకపోతే ఎవరికైనా సరే ఓ 10 అంగుళాలు పెట్టుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసేసుకోవచ్చు. దానివల్ల మనకే ఇబ్బంది లేదు కాబట్టి ఓ 10 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుంది. నేను బ్లౌజ్తో కొలిచే మీకు పెడుతున్నానండి. 10 అంగుళాలు పెట్టుకుంటే కొంచెం ఎక్స్ట్రా వస్తుందన్నమాట మనకి. చూసారా అలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత బ్యాక్ పార్ట్ చూస్తున్నానండి, ఎందుకంటే కింద మనం క్లాత్ తీసేయాలి కాబట్టి 3.25 అంగుళాలండి బ్యాక్. 3.25 పెడుతున్నాను. ఇటు సైడ్ 3.5 పెట్టుకుంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ గీత గీయడం కోసం నేను అలా పెట్టి చూపిస్తున్నానండి. అంటే క్లాత్ మనం ఎలా తీసుకోవాలి అనే విధానం కోసం మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ చివర కూడా ఇప్పుడు కొలుచుకుందామండి. చూసారా 3.5 అంగుళాలకి 3.5 అంగుళాలకి మార్క్ చేసుకుని ఇది రౌండ్ కొట్టుకోవాలండి. నేనైతే అలా రౌండ్ కొట్టేసి కట్ చేసేస్తానండి. ఇది కూడా 2.5 చూసుకుని అక్కడే డౌన్ రావాలంటున్నారు చూసారా, వచ్చేసింది ఆల్రెడీ డౌన్ అని. ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. రెండో ముక్క వస్తే బ్లౌజ్లోనే తీసుకోవచ్చండి, లేదంటే మనం వేరే క్లాత్ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది కాటన్దే కాబట్టి కాటను ఏదైనా ముక్క లోపల షేపులకి వేసుకున్నా సరిపోతుందనమాట. ఇటు మనం ఫ్రంట్ అతకాలని గుర్తు కోసం అండి ఇక్కడ చిన్న కట్టు పెట్టుకుంటే మన బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇవేనండి చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీను. చూసారా, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ బెల్ట్. మిగతా ముక్కలన్నీ నేను మిగిలిన క్లాత్లో తీసుకుంటానండి. ఇదిగోండి ఇందులోనైతే అంచులు వచ్చాయి కదా, అంచులు వైపే నడుంకి హుక్సులు పట్టి, కాజా పట్టి ఇలాంటివన్నీ తీస్తానన్నమాట. వీటి కోసం అయితే నేను వేరేగా మళ్ళీ అన్నీ ఒకసారి కట్ చేసుకోనండి. కొన్ని మిషన్ మీద కూడా కట్ చేసేస్తూ ఉంటాను మెడ ముక్కలతో సహా. ఇదండి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ క్లాత్ ఉంది చూసారా జాకెట్ ముక్క చీరలోది, అందులో అంచులు కట్ చేస్తానండి. ఇవి 2 అంచులు తీసుకుని హ్యాండ్స్కి నడుంకి వేసుకుంటే చాలండి, మనకి శారీ మీద బ్లౌజ్ లాగే మ్యాచ్ అయిపోతుంది అనమాట. అందుకోసం ఈ అంచులు కట్ చేస్తున్నానండి.
ఇలా అనమాట చివరి వరకు కట్ చేసుకోవాలి. ఇగోండి 2 అంచులు వచ్చేసినాయి కదండి, ఇంతే. వీటిని మనం హ్యాండ్స్కి నడుంకి అటాచ్ చేసుకుంటాం. కుట్టేటప్పుడు వస్తుందండి ఇదంతా. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.